అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఏఓసీలో 1749 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్కి సంబంధించినటువంటి సెంటర్లో 1749 ట్రేడ్ మ్యాన్ మెట్కి సంబంధించి ఇక్కడ ఫైర్ మ్యాన్కి సంబంధించి గ్రూప్ సి పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడినటువంటి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. మొత్తంగా ఖాళీలు కనుక చూసుకుంటే 1749 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో ట్రేడ్ మ్యాన్ మెట్కి సంబంధించిన పోస్టుల సంఖ్య 1249, ఫైర్ మ్యాన్ పోస్టులకు సంబంధించి 544 పోస్టులు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. దీని ద్వారా మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత సింగరేణిలో 558 ఉద్యోగాలు, సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం పోస్టులో 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో, ఇక్కడ దాని తర్వాత మిగిలిన 281 పోస్టులను ఇంటర్నల్ నియామకాలతో అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళతో భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలు 558. మిగిలినటువంటి సమాచారం అంతా కూడా ఇక్కడ ఉంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే లేదు. ఈ రకంగా మనకు 558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ మీరైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 13,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అంటూ మరొక అంశం చూడొచ్చు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 13,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి పలు దఫాల్లో పరీక్షలు జరగనుండగా ఇక్కడ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పిఆర్టీ అంటే పిఆర్టీ మ్యూజిక్ అండి, నార్మల్ పిఆర్టీ కాదు, పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు పరీక్ష సెంటర్ని తెలుసుకునేటువంటి లింక్ని అయితే యాక్టివేట్ చేశారు. అడ్మిట్ కార్డులను మాత్రం పరీక్షకు 2 రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని అయితే చూడండి అని దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా మీరైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తూ ఉండండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనౌన్స్మెంట్స్ అనేసి. ఇక్కడ 7th, 8th, 9th సంబంధించిన ఫిబ్రవరి ఎగ్జామ్లో ఉన్నటువంటి వాటి అంటే ఆ షెడ్యూల్ కనుక చూసుకుంటే మనకు ఒకసారి 7th, 8th, 9th అంటే అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అండ్ పిఆర్టీ మ్యూజిక్కి సంబంధించినటువంటి అంటే సిటీని తెలుసుకోవడానికి, సీటెట్కు మనకి ఏ రకంగా సిటీని తెలుసుకోవడానికి మనకు ఆ అవకాశం అయితే ఇచ్చారో ఇప్పుడు సేమ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా దానికి సంబంధించి మనం సిటీ తెలుసుకోవచ్చు. ఎగ్జామ్కు 2 రోజుల ముందు ఉండదు అనగానే మనకు దానికి సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా మీరు పీడిఎఫ్ని అయితే అంటే అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు చెక్ చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే మిగిలినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి షెడ్యూల్ 12 నుంచి 14 ఫిబ్రవరి వరకు అయితే ఇక్కడ టీజీటీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 16 నుంచి 20 వరకు 20 ఫిబ్రవరి వరకు అయితే మనకు పీజీటీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 22/2023 ఫిబ్రవరి 20న ఫైనాన్స్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జాము. 21 నుంచి 28 వరకు అయితే ఇక్కడ పిఆర్టీకి సంబంధించి చాలామంది 6,414 పోస్టులకు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది 21 నుంచి 28 ఫిబ్రవరి వల్ల ఉంటుంది. దాని తర్వాత 1 నుంచి 5 మార్చ్ వరకు అయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 5 మార్చ్ రోజు కనుక చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించిన ఎగ్జామ్. తర్వాత లైబ్రరీయన్కి సంబంధించి 6th మార్చ్ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వీటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే లాస్ట్ రోజు అయితే ఉంటుంది. షెడ్యూల్ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువ మంది ఇక్కడ టీజీటీ, పీజీటీ, పిఆర్టీకి తర్వాత లైబ్రరీయన్కి అయితే అప్లై చేస్తారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఆ డేట్స్ అయితే మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత గెజిటెడ్ పోస్టుల దరఖాస్తుల ఎడిట్కు ఛాన్స్. చాలామంది
ఏమడుగుతున్నారంటే గ్రూప్ 4లో మేము అప్లై చేసుకునేటువంటి సందర్భంలో కొన్ని తప్పులు అయితే చేయడం జరిగింది, వాటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారా అని అడుగుతున్నారు. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఖచ్చితంగా ఇస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ భూగర్భ జల శాఖలో 32 గెజిటెడ్ కేటగిరీ ఉద్యోగాల దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్టు TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 3 సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే ఎడిట్ చేసుకోవాలని అయితే ఇక్కడ సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ అవకాశం ఉంటే మనకు ఖచ్చితంగా గ్రూప్ 4 కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇస్తే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఖచ్చితంగా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. దాని తర్వాత త్వరలో 1553 JLM పోస్టులు విద్యుత్ సంస్థల CMDలతో మంత్రి జగదీష్ రెడ్డి. ఇక్కడ TSNPDCLలో ఖాళీగా ఉన్నటువంటి 1553 జూనియర్ లైన్మెన్కు సంబంధించినటువంటి అదేవిధంగా 48 అసిస్టెంట్ ఇంజనీరింగ్ తర్వాత ఎలక్ట్రికల్ పోస్టుల ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని CMD రఘురామారెడ్డిని విద్యుత్ శాఖ మంత్రి ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి అయితే ఆదేశించారు. వచ్చే ఎండాకాలంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగి 15,500 మెగావాట్లకు మించేటువంటి అవకాశం ఉందని తెలియజెప్పారు. ఇక్కడ డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థల CMDలు చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని ట్రాన్స్కో JNCO CMD ప్రభాకర్ వీళ్ళతోనైతే మాట్లాడడం జరిగింది. మొత్తంగా త్వరలో 1553 పోస్టులకు సంబంధించి లైన్మెన్కి సంబంధించినటువంటి పోస్టులకైతే త్వరలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎన్నో రోజుల నుంచి అంటున్నారు, ఇక సమయం అయితే దగ్గర పడ్డది. 15 నుంచి లెక్చరర్ PD పోస్టులకైతే దరఖాస్తులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్కి సంబంధించి ఫిజికల్ డైరెక్టర్ PDకి సంబంధించినటువంటి లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 15 నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించనున్నట్లు TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ జరపాలని పాలనా కారణాలతో 15కి మార్చినట్లయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే HMT హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ హైదరాబాద్లోని HMT ఇక్కడ లిమిటెడ్ 4 పోస్టుల భర్తీకి అయితే ఇక్కడ దరఖాస్తులను కొడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ గిరిజన సంక్షేమ గురుకుల ప్రవేశ పరీక్ష తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ ఎంపికైనటువంటి విద్యార్థులకు ప్రతిభా కళాశాలలో ఇంటర్ ఉచిత విద్య వసతితో పాటు IIT నీట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అయితే ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ జూన్ 5 నుంచి గ్రూప్ 1 పరీక్షలు 12 వరకు నిర్వహణ షెడ్యూల్ విడుదల. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రధాన మెయిన్స్ పరీక్ష తేదీలను అయితే ఖరారు అయితే చేసింది. ఈ మేరకు షెడ్యూల్ మంగళవారం విడుదల చేసింది. వచ్చే జూన్ 5 నుంచి 12 వరకు అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అందులో 11వ తేదీ ఆదివారం అయినందున ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఈ పరీక్షలు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో జరుగుతాయంది. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ మినహా ఇక్కడ అన్ని పేపర్లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషల్లో పరీక్షలు రాసుకోవచ్చని వెల్లడించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ షెడ్యూల్ అయితే మొత్తం పరీక్షల్లో ఒక్కదానికైనా గైర్హాజరైనా కానీ వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. ఇక్కడ తెలంగాణలో తొలిసారి నిర్వహించేటువంటి గ్రూప్ 1లో 503 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అయితే నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా వీళ్ళు ఇంతమంది అయితే రాశారు. ఇదంతా మళ్ళీ పాత సోద అయితే ఇవ్వడం జరిగింది. జనవరి 14న ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి TSPSC తాజాగా మెయిన్స్ పరీక్షల తేదీలను అయితే ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి తేదీలు అయితే మీరు ఈ రకంగా చూడొచ్చు. ఇక్కడ 5/6/2023 కనుక చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అంటే జూన్లో మనకైతే దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 6న కనుక చూసుకుంటే పేపర్ 1 సాధారణ వ్యాసం జనరల్ ఎస్సేకి సంబంధించి, 7 కనుక చూసుకుంటే పేపర్ 2 చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం, 8న పేపర్ 3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన దీనికి సంబంధించి, తర్వాత 9న కనుక చూసుకుంటే పేపర్ 2 ఆర్థిక శాస్త్రం, ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించి, 10న కనుక చూసుకుంటే పేపర్ 5 శాస్త్ర సాంకేతిక డేటా వివరణ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ 12న కనుక చూసుకుంటే పేపర్ 6 తెలంగాణ ఉద్యమం. కానీ ఇక్కడ స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతాయి కాబట్టి మళ్ళీ డేట్ అనేది కొంత చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజే కదా స్కూల్స్ అనేటివి రీఓపెన్ అవుతాయి. మరి దానిపైన కాన్సన్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ మంది టీచర్లు కూడా ఈ పోస్ట్కి అయితే రాస్తారు కాబట్టి ఖచ్చితంగా దానిలో కూడా మార్పులు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే
ఇంగ్లీష్ వర్షన్లో జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈనాడు ప్రతిభలో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. తెలుగు వర్షన్లో కనుక చూసుకుంటే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశాలను అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడ మెదక్ జిల్లాలో అగ్నిపర్వత లావా బూడిద గుర్తించినటువంటి కొత్త తెలంగాణ చరిత్ర బృందము, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశం అయితే మనకి ఈనాడులో ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.